Today's the topic is comparing the central portfolios and Andhra Pradesh state portfolios. Portfolios అంటే ప్రెసిడెంట్ దగ్గర నుంచి మనకి ఇంపార్టెంట్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ గురించి మనం మాట్లాడుకుంటాం. మినిస్ట్రీస్ ఎక్కువగా మాట్లాడుకుంటాం. వీడియోలో మనం ఎవరు ఎలా అపాయింట్ అవుతారు అంటే జాబ్లోకి ఎలా వస్తారు, టెన్యూర్ టైం పీరియడ్ అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ డ్యూటీలో ఉంటారనమాట, ఎన్ని ఇయర్ రూలింగ్లో ఉంటారు, ఎన్ని ఇయర్ డ్యూటీలో ఉంటారని. ఒక ఎమ్మెల్యే క్యాడర్కి లేదు ఒక ఎంపీకి లేదు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉండాల్సిన అసలుకి ఎంత ఏజ్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలిజిబుల్ అవుతారు అని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం చదివి ఉండాలి, ఒక పొలిటీషియన్ అయి ఉండాలి అంటే ఏం చదవాలి, వాళ్ళకు వచ్చే శాలరీ అలవెన్సెస్ ఎంత, వాళ్ళకున్న పవర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత ప్రజల ద్వారా ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు చేసే పవర్స్ వాళ్ళ డ్యూటీస్, తర్వాత వాళ్ళని ఎలా రిమూవ్ చేస్తారు, రిమూవల్ అంటే డ్యూటీ నుంచి బయటకు వచ్చాడు, రిజైన్ చేసి రావడము లేదు ఇంపీచ్మెంట్ మోషన్ అను అలా ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. ఈ టాపిక్ దగ్గర నుంచి 1 మార్క్ క్వశ్చన్, 9th క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది 1 మార్క్ క్వశ్చన్, సెక్షన్ 1లో ఉన్న 9th క్వశ్చన్ ప్లస్ 4th రోమన్లో ఉన్న 8 మార్క్స్ క్వశ్చన్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అనమాట. 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 9 మార్క్స్ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి కవర్ అవుతాయి. ఈ వీడియోలో మనం మెయిన్గా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటాం. యూనియన్కి వచ్చేసరికి, యూనియన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గురించి, క్యాబినెట్ మినిస్టర్స్ గురించి, ఎంపీస్ ఆఫ్ లోక్సభ గురించి తెలుసుకుంటాం. మరి ఆంధ్రాకి వచ్చేసరికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి, స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ గురించి, ఎమ్మెల్యేస్ గురించి తెలుసుకుంటాం. సెంటర్ అండ్ స్టేట్ పోస్టులు అనేవి సిమిలర్గా ఉంటాయి. అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ ఉంటాడు, సెంటర్కి ఉంటాడు, స్టేట్కి ఉంటాడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, స్టేట్కి ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటారు. లెజిస్లేటివ్ మెంబర్స్ ఉంటారు, స్టేట్కి ఉంటారు, మరియు సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటారనమాట. లెజిస్లేచర్ అంటే ఏం చెప్తాం, దోస్ హు ఆర్ గోయింగ్ టు మేక్ ది లాస్. యూనియన్ గవర్నమెంట్లో అయితేనే మనం పార్లమెంట్ అంటాం, స్టేట్లో అయితేనే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. దోస్ హు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ది లాస్ అంటే లాస్ని వచ్చిన తర్వాత, లాస్ చేసిన తర్వాత వాటిని ఎగ్జిక్యూట్ చేయడం అంటే అమలు చేసే వాటిల్లో ఉండేదాన్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటాం అనమాట. వీళ్ళందరూ కలిసి లాస్ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ఇన్ అపాయింట్మెంట్, స్కోప్ ఆఫ్ పవర్, పేమెంట్, శాలరీస్, అలవెన్సెస్ ఒక్కొక్క స్టేట్కి వేరేలాగా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్లో ఎవరిని అపాయింట్ చేయాలన్నా సరే మ్యాక్సిమం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు, లేదు లోక్సభ చైర్మన్ అపాయింట్ చేస్తాడు. స్కోప్ ఆఫ్ పవర్కి వచ్చేసరికి ఒక యూనియన్కి ఉన్న పవర్ చాలా ఎక్కువ ఉంటుంది when కంపేర్ టు ది స్టేట్ గవర్నమెంట్. శాలరీస్ కూడా యూనియన్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, స్టేట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎలా డిఫరెంట్గా ఉంటాయి అంటే బేస్డ్ అపాన్ దేర్ స్టేట్ సీఎం వాళ్ళ మినిస్టర్స్ యొక్క వాళ్ళ ఇష్టం అనమాట. టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే టెన్యూర్ అంటే ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంటారంటే మ్యాక్సిమం లెజిస్లేచర్ 5 years ఉంటుంది. అంటే ఒకసారి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎలక్ట్ అయితే 5 years. అంటే రాజ్యసభకు వచ్చేసరికి 6 years ఉంటుంది. ప్రతి 1/3 అనేవాళ్ళు రీఎలెక్ట్ అయ్యి వస్తూ ఉంటారనమాట. ఎడ్యుకేషన్స్ వచ్చేసరికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నో మినిమం ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఒక పొలిటీషియన్కి అవసరం లేదు. గవర్నమెంట్స్ అనేవి 3 types ఉంటాయి. ఒక గవర్నమెంట్ని మనం డెమోక్రసీ గవర్నమెంట్ అంటాం, ఇంకో గవర్నమెంట్ డిక్టేటర్షిప్ అంటాం, ఇంకో గవర్నమెంట్ని మిలిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. మరి మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ మనం డెమోక్రసీ గవర్నమెంట్ అంటాం. గవర్నమెంట్ ఈస్ నోన్ యాజ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. డెమోక్రటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్టెడ్ బై ది పీపుల్, దోస్ హు ఆర్ అటైన్ 18 years. ఎవరికైతే 18 years నిండాయో వాళ్ళని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. వాళ్ళు ఓట్ వేయడానికి మ్యాక్సిమం ఎలిజిబుల్ అవుతారు. ఇండియాలో 2 types ఆఫ్ పవర్స్ని డివైడ్ చేస్తాం అనమాట. పవర్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 types ఇన్ ఇండియా. ఒకదాన్ని మనం హారిజంటల్ అంటాం, ఇంకొక దాన్ని వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటాం. హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్కి వచ్చేసరికి నో పవర్ ఆర్ 2 privileges అంటే మీనింగ్ ఏంటంటే ఏ ఆర్గాన్కి ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేసరికి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటాం. మనకి ఆర్గాన్స్ అంటే హ్యూమన్ బాడీకి ఆర్గాన్స్ ఎలా అయితే వర్క్ చేస్తాయో గవర్నమెంట్కి కూడా ఇవి ఆర్గాన్స్ అనమాట. ఇవి లేకపోతే గవర్నమెంట్ సరిగ్గా వర్క్ చేయదని అర్థం. లెజిస్లేచర్ ఏం చేస్తుంది, లాస్ని మేక్ చేస్తుంది. లా మేకింగ్ బాడీ ఎవరు ఉంటారంటే లెజిస్లేచర్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. లెజిస్లేచర్ చేసిన లాస్ అని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, మ్యాండేటరీగా ఎగ్జిక్యూటివ్ చేయాలి. వీళ్ళు చేసే లాస్ అయినా సరే, వీళ్ళు చేసిన లాస్ వీళ్ళు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోయినా సరే జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే చెక్ చేస్తూ ఉంటుంది, చెక్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే లెజిస్లేచర్ చేసే వర్క్ అయినా ఎగ్జిక్యూటివ్ చేసే వర్క్ అయినా జ్యుడిషియరీ పరిశీలిస్తూ ఉంటుంది అనమాట. చేసింది ఒక కాన్స్టిట్యూషన్కి ఫండమెంటల్ రైట్స్ కానీ లేదు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ చెప్తున్న బేసిక్ వాటిని వీళ్ళు చేసిన లా, లెజిస్లేచర్ చేసిన లా ఏదైనా వైలేట్ చేస్తుంది అనుకోండి, జ్యుడిషియరీ ఆ లైన్ కొట్టేసే అవకాశం ఉందన్నమాట. దీన్ని మనం చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటాం. చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఒక ఆర్గాన్ వెళ్ళి, జ్యుడిషియరీ వెళ్ళి మిగతా ఆర్గాన్స్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి చెక్ చేయడాన్ని మనం చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటాం.
ఇక్కడ ఎవరికి అల్టిమేట్ పవర్ ఉండదన్నమాట. ఆల్ ఆర్ ఈక్వల్. హారిజంటల్ అని గుర్తుపెట్టుకోండి. ఒక హారిజంటల్ లైన్లో అందరూ ఈక్వల్గా ఉంటారు. లెవెల్ అంటాం, దీన్ని మనం వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటాం. వర్టికల్ అంటే పైనుంచి కిందకి అన్నట్టు. ఇది హారిజంటల్, ఇది వర్టికల్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. వర్టికల్ అంటే పైనుంచి కిందకంటే టాప్లో ఉండే వాళ్ళని మనం ఎపెక్స్ గవర్నమెంట్ అంటాం. ఎపెక్స్ అంటే టాప్ అని అర్థం. ఎపెక్స్ గవర్నమెంట్ కింద మన ఇండియాలో ఎవరు ఉంటారంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యూనియన్ గవర్నమెంట్. సెకండ్ లెవెల్ ఎవరు ఉంటారంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. థర్డ్ లెవెల్లో మనం ఏమని పిలుస్తామంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం, లోకల్ గవర్నమెంట్ అంటాం. దీన్నే మనం ఫెడరలిజం అంటాం. ఫెడరలిజం అంటే మీనింగ్ ఏంటి? డివైడింగ్ ఆఫ్ పవర్స్. పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసాం కదా, సెంట్రల్ గవర్నమెంట్కి డిస్ట్రిబ్యూట్ చేసాం, స్టేట్ గవర్నమెంట్కి డిస్ట్రిబ్యూట్ చేసాం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి. అంటే ఒకప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దేని మీద డిపెండ్ అయి ఉండేదంటే స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉండేదన్నమాట. ఇలా ఉండకుండా మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేసరికి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పంచాయతీస్ గురించి, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి చెప్తుంది అంటే మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది అనమాట. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి పవర్ ఇవ్వడాన్ని మనం డీసెంట్రలైజేషన్ అంటాం. డీసెంట్రలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గరే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉండేదన్నమాట. దీన్ని మనం సెంట్రలైజేషన్ అంటాం. సెంట్రలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్ అంతా ఒకరి చేతిలోనే ఉంటే దీన్ని మనం సెంట్రలైజేషన్ అంటాం. మరి డీసెంట్రలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి పవర్ డిస్ట్రిబ్యూట్ చేసేశారు 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా. 73rd దేనికి? పంచాయతీస్ గురించి. 74th మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది అనమాట. దీన్ని మనం డీసెంట్రలైజేషన్ అంటాం. పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే, పవర్స్ని ఇలా ఎవరి పవర్ వాళ్ళకి ఇచ్చేయడాన్ని మనం ఫెడరలిజం అంటాం. పవర్స్ వాళ్ళకి ఎలా ఇచ్చారు సార్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొత్తం 3 లిస్ట్స్ ఉంటాయి. లిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ ఇష్యూస్లో ఎవరికి పవర్ ఉందని చెప్పడమే లిస్ట్లో ఉంటుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మనకి 3 లిస్టులు ఉంటాయి. ఒకదాన్ని మనం యూనియన్ ఆర్ సెంట్రల్ లిస్ట్ అంటాం, స్టేట్ లిస్ట్ అంటాం, లాస్ట్కి ఉండేది కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో అంటే ఈ లిస్ట్లో మొత్తం ఎన్ని ఇష్యూస్ ఉంటాయి? 100 ఇష్యూస్ ఉంటాయి. 100 విషయాలు ఉంటాయి అనమాట. ఈ 100 ఇష్యూస్కి పవర్ ఎవరు ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, మన కంట్రీకి పక్క కంట్రీకి వార్ జరుగుతుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మన మీదకి వారికి వచ్చేటప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వదు. మరి ఎవరు రెస్పాండ్ అవ్వాలి? డిఫెన్స్ ఎవరి కంట్రోల్లో ఉంది? సెంట్రల్ లిస్ట్లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్లో నేషనలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి, ప్రైవేట్ అంటే ఒక ఇండివిజువల్ అని అర్థం. ఒక ఇండివిజువల్ దగ్గర ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. దాన్ని మనం నేషనలైజేషన్ అంటాం. అంటే బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. అట్లా యూనియన్ లిస్ట్లో మొత్తం ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి? 100 ఇష్యూస్. యూనియన్ లిస్ట్లో మొత్తం 100 ఇష్యూస్ ఉన్నాయి. మనకి బాగా ఇంపార్టెంట్ అయినవి ఫారెన్ అఫైర్స్ అంటే ఫారెన్ అఫైర్స్ అంటే మీనింగ్ ఏంటంటే బయట కంట్రీస్తో మనకున్న రిలేషన్స్ అని అర్థం. ఏ విషయంలో? ట్రేడ్ ఇష్యూస్. ట్రేడ్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మన కంట్రీకి ఎంత ఇంపోర్ట్, బయట కంట్రీస్ నుంచి మనం ఎంత తెచ్చుకోవాలి, మన కంట్రీస్ నుంచి బయట కంట్రీస్కి మనం ఎంత ఎక్స్పోర్ట్, బయటికి ఎంత పంపించాలని మొత్తం చూసుకునేది కూడా ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. కరెన్సీకి వచ్చేసరికి డిమానిటైజేషన్ అని ఒక వర్డ్ విన్నాం. డిమానిటైజేషన్ అంటే 2000 నోట్ని తీసుకొచ్చారు, మళ్ళీ 2000 నోట్స్ని ఆపేశారు, 1000 రూపీస్ నోట్స్ని బ్యాన్ చేయడం, అట్లాంటిది. అంటే కరెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే మన ఇండియాలో సర్క్యులేట్ అయ్యే 1 రూపీ దగ్గర నుంచి మొత్తం ఎవరు ప్రింట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది. అది కూడా ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు, చేస్తుంది బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బదులు మిగతా కరెన్సీ ఏదైతే ఉందో ఆ మొత్తం ఎవరు ప్రింట్ చేస్తారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రూపీ వరకే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి 1 రూపీ నోట్ ఎన్నైనా ఏమో ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ని మనం మింటింగ్ అంటాం. ఎన్నైనా మింట్ చేసుకోవచ్చు. కానీ అబౌట్ 2 రూపీస్ దగ్గర నుంచి 2 రూపీస్ ప్లస్ అంతా ఇంకెవరు? ఆర్బీఐ ప్రింట్ చేయాలన్నమాట. ఎవరు చెప్తే? సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ప్రింట్ చేయాలన్నమాట. తర్వాత బ్యాంకింగ్ గురించి చెప్పాం. నేషనలైజేషన్ అంటే బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకుంటే దాన్ని మనం నేషనలైజేషన్ అంటాం. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, సెస్, ఇన్కమ్ ట్యాక్స్, మనకి వచ్చే ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. టోల్ ట్యాక్స్, మనం హైవేస్ మీద వెళ్ళేటప్పుడు కట్టే ట్యాక్స్ని టోల్ ట్యాక్స్ అంటాం. సెస్ అంటే కూడా ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. రైల్వేస్, మనం ట్రైన్ ఉన్నాయి కదా, రైల్వేస్ ప్లస్ పోస్ట్ ఆఫీసులు ప్లస్ ఎయిర్లైన్స్, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే యూనియన్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. రైల్వేస్, మనం ట్రైన్ ఉన్నాయి కదా, రైల్వేస్ ప్లస్ పోస్ట్ ఆఫీసులు ప్లస్ ఎయిర్లైన్స్, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే యూనియన్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. సరికి ఎమర్జెన్సీస్ మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయి. ఎమర్జెన్సీస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ వేరే కంట్రీ వాళ్ళతో వార్లో ఉంది, ఏదో యుద్ధం చేస్తుంది. ఆ టైంలో మన ఇండియాలో విధించే ఎమర్జెన్సీని మనం
నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 352 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ. పక్క కంట్రీతో మనకు వార్లో ఉన్న టైంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా రూల్ చేయవు, మొత్తం ఎవరి చేతిలో ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకొక ఎమర్జెన్సీని మనం స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. స్టేట్ ఎమర్జెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మణిపూర్ ఉంది. అక్కడ 2 కమ్యూనిటీస్ ఎథనిక్ గ్రూప్స్ ఉంటాయి. ఎథనిక్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక లాంగ్వేజో, ఒక రిలీజియనో, ఒక కల్చరో, ఒక ట్రెడిషన్ మీద ఒక సర్టెన్ గ్రూప్స్ని మనం ఎథనిక్ గ్రూప్ అంటాం. అట్లా స్టేట్లో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు అనమాట. ఎప్పుడైనా స్టేట్లో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ని స్టేట్ గవర్నమెంట్ దాన్ని డిజాల్వ్ చేయలేకపోతే, అంటే సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే స్టేట్ ఎమర్జెన్సీ ఇస్తుంది. ఇంకా మా వల్ల కాదు, మేము రూల్ చేయలేము, చాలా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైపోతున్నాయి, మేము రూల్ చేయలేమని సీఎం ఏం చేస్తాడంటే గవర్నర్కి చెప్తాడు. గవర్నర్ ఏం చేస్తాడంటే ప్రెసిడెంట్కి చెప్పి, ఏంటిది సీఎం ఎవరికి చెప్తాడు? గవర్నర్కి చెప్తాడు. గవర్నర్ ఏం చేస్తాడంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పి ఆ స్టేట్లో ఏం చేస్తాడంటే స్టేట్ ఎమర్జెన్సీని విధిస్తారనమాట. అప్పటి నుంచి ఇక స్టేట్లో గవర్నర్ తప్ప ఇంకెవరు ఉండరు. అంటే గవర్నర్ తప్ప ఎవరు ఉండరంటే మీనింగ్ ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అసలు వర్కింగ్లో ఉండదు. సీఎం ఉండడు, ఎమ్మెల్యేస్ ఉండరు. మరి ఎవరు సార్ రూల్ చేస్తారంటే అప్పుడు కూడా ఎవరు? యూనియన్ గవర్నమెంటే రూల్ చేస్తారు. డైరెక్ట్గా ప్రెసిడెంటే రూల్ చేస్తాడనమాట. స్టేట్ ఎమర్జెన్సీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రెసిడెంట్ రూల్. స్టేట్ ఎమర్జెన్సీని మనం ఏమని పిలుస్తామంటే ప్రెసిడెంట్ రూల్ అంటాం. అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ రూల్ని అమలుపరుస్తారన్నమాట. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయిందో, ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ కానీ గ్రేట్ డిప్రెషన్స్ కానీ వచ్చినాయో, ఇన్ఫ్లేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక వస్తువు యొక్క కమ్యూడిటీస్ యొక్క ప్రైజెస్ అనేవి చాలా హ్యూజ్ అయిపోవడం, 10 times అట్లా అయిపోవడం వల్ల వచ్చేదాన్ని మనం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటాం. ఫినాన్స్ అంటే మనీ అని అర్థం. ఆ టైంలో ఉన్న ఇన్ఫ్లేషన్ని తట్టుకోలేని టైంలో ఇచ్చే ఎమర్జెన్సీని ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటాం. అండర్ ఆర్టికల్ 360 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేషనల్ ఎమర్జెన్సీ ఇండియాలో 3 times పెట్టారనమాట. 1962లో మనం చైనాతో వార్లో ఉన్నాం, ఆ వార్లో మనం ఓడిపోయాం. సెకండ్ వార్ వచ్చేసరికి ఇండియా పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం పాకిస్తాన్తో వార్ చేసాం, అది సక్సెస్ అయింది. థర్డ్ వార్ వచ్చేసరికి ఇందిరాగాంధీ గారు ఇంపోజ్ చేసిన నేషనల్ ఎమర్జెన్సీ, మొత్తం 3 times. స్టేట్ ఎమర్జెన్సీ వచ్చేసరికి ఆర్టికల్ 356 ప్రకారం స్టేట్ ఎమర్జెన్సీ మన స్టేట్లోకి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 3 times వచ్చినాయి అనమాట. ఎలా అంటే ఆంధ్ర మూమెంట్ ఒకటి, జై ఆంధ్ర మూమెంట్ ఒకటి, ప్లస్ మన ఆంధ్ర తెలంగాణ బైఫర్గేషన్ యాక్ట్ అప్పుడు ఒకసారి, మొత్తం 3 times. మనం 3 లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ యూనియన్ లిస్ట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్టేట్ లిస్ట్లో మొత్తం 61 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అంటే 61 ఇష్యూస్ ఉంటాయి అనమాట. ఒకప్పుడు 66 ఉండేవి, 66 ఉండేవి, ఇప్పుడు 61 అయినాయి అనమాట స్టేట్ లిస్ట్లో. అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న 61 ఇష్యూస్కి అథారిటీ ఎవరు? స్టేట్ వాళ్ళే. స్టేట్ గవర్నమెంట్ ఈ 61 ఇష్యూస్ మీద పవర్ అంతా స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇష్యూస్లో అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాన్కరెంట్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సెంట్రల్లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ 100 ఇష్యూస్ ఉంటాయని చెప్తాం. ఈ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్వి. వీటికి మొత్తం పవర్ ఎవరు ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్. ఈ పవర్స్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు? స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. సెకండ్ ఏం చెప్పామంటే స్టేట్ లిస్ట్లో మొత్తం 61 ఇష్యూస్ ఉంటాయి. ఈ 61 ఇష్యూస్ మొత్తం సంబంధించి పవర్ ఎవరికి ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్కే ఉంటుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకే ఉంటుంది. ఎవరికి ఉండదు? సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇష్యూస్లో అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉండాలంటే ఆ పని చేయాలి. యూనిఫామ్ కానీ శాలరీ కానీ మొత్తం డిసైడ్ చేసేది స్టేట్ గవర్నమెంటే. సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏంటంటే కాన్కరెంట్ లిస్ట్ అంటాం. కాన్కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే బోత్ సెంటరు మరియు స్టేటు ఇన్వాల్వ్ అయ్యి చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్లో మనం లాస్ట్ గవర్నమెంట్ చూసుకున్నామంటే స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి. ఈ స్కూల్స్ డెవలప్ అవ్వడం అనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్. సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నా సరే స్టేట్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సెంటర్ షేరు, స్టేట్ షేర్ ఉంటుంది. సెంట్రల్ షేరు, స్టేట్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒక అబ్బాయికి వచ్చి 100 రూపీస్ ఖర్చు పెట్టాలి అనుకుంటే 70 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడితే 30 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఈ 30 రూపీస్ ఎవరు కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు? సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. అంటే ఇక్కడ స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది మరియు సెంటర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఏ ఇష్యూస్లో? ఫారెస్ట్, మ్యారేజ్, డైవర్స్, సోషల్ ప్లానింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నవి మీకు ఎగ్జామ్కి వచ్చే పర్సంటేజ్ ఎక్కువ ఉంది.